సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చంద్రబాబు నాయుడు గారిని ఈ నెల 15న సినీ ప్రముఖులందరూ కూడా భేటీ కాబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినీ ఇండస్ట్రీలో అని చెప్పేసి వాళ్ళు మీటింగ్స్ పెట్టడం, అవన్నిటిని కూడా మీడియా ముఖంగా మాట్లాడడం చూసాం. మరి వీటన్నిటికి ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా సొల్యూషన్ దొరుకుతుందని చాలా మంది భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే రకరకాల విషయాలు ఉన్నాయి దీనిలో. ఈ మధ్య కాలంలో ఆయన సినిమా రిలీజ్‌కి సంబంధించి 12వ తారీఖు అంటే ఈరోజే రిలీజ్ కావాలి యాక్చువల్‌గా సినిమా. ఈరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే వాళ్ళు థియేటర్ల సమ్మె అన్నారు అనేది చిన్న ఘర్షణ జరిగింది. హ్మ్. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొంచెం అగ్రెసివ్‌గా జనసేన వైపు నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఒకడే కాదు, అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా కొంచెం దూకుడుగా ఒక మాట అనేశారు. ఈయనైతే చంద్రబాబు నాయుడు గారిని కలిసారా మీరు అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అన్న తర్వాత ఆ నేపథ్యంలో ముగ్గురు నలుగురు సారీ చెప్పారు సినిమా ప్రముఖులు. అరవింద్ గారు, తర్వాత దాదాపు నారంగ్ వీళ్ళందరూ దిల్ రాజు గారు వీళ్ళందరూ మీడియా ముఖంగానే అటువంటిది ఏమీ లేదు అని చెప్పారు. ఫైనల్గా ఆ సమ్మె కూడా విత్డ్రా అయిపోయింది. మేము మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి థియేటర్లు తెరిచి కూర్చున్నారు. అక్కడ సినిమా రిలీజ్ కాల ఫైనల్గా. నిజానికి వాళ్ళ సమ్మె డేట్ అనౌన్స్ చేసే టైంకి రిలీజ్ డేట్ అనౌన్స్ కాలేదు. ఇదొక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ చర్చ సందర్భంగా. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడిని సినిమా పెద్దలు అక్కడికి వెళ్ళి కలవలేదు అనేటువంటి ఒక మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫార్మల్గా ఒకసారి వెళ్ళి కలిసి అయ్యా సినిమా పరిస్థితి ఇది, థియేటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి అని అక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు. కానీ నిజానికి థియేటర్ల సమస్యలు ప్రభుత్వం వైపు నుంచి పరిష్కరించడం అనేది దానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిశ్రమ నుంచి పరిష్కారం కావాలి. వాళ్ళ ప్రధానమైనది జనాలు థియేటర్కి రావడం లేదు, ఈ గొడవే. ప్రభుత్వం ఎక్కడ సహకరించగలదు అంటే సినిమా పరిశ్రమకి అంటే ఇప్పుడు ఆ పైరసీకి సంబంధించిన గొడవ ఉంది. అంటే సినిమాలు ఎక్కడో చోట ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేస్తున్నాయి రిలీజ్ అయిన రోజే ఇమ్మీడియట్గా. దాన్ని అడ్డుకోవటానికి ఏం చేయగలం అనే దాని మీద సీరియస్ డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కాన్షియస్గా దాని మీద కనుక పని చేయగలిగితే సినిమా పరిశ్రమని చాలా వరకు నిలబెట్టిన వాళ్ళు బతికించిన వాళ్ళు అవుతారు. మరి అలాంటి కీలకమైన విషయాలు వదిలిపెట్టేసి అంతకు మించిన పరిష్కారాలు ఏం లేవు. అదొకటి చేయగలిగితే సింగిల్ స్క్రీన్స్ కొంతవరకు బతుకుతాయి. అలాగే టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి తగ్గించడానికి దీనికి సంబంధించిన మాట్లాడుకునేటువంటి యాక్సెస్ అలాగే ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఉన్నారు అక్కడ, వెళ్ళి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆయన కూడా పెద్ద వ్యతిరేకంగా ఉండే వ్యక్తి కాదు. ఆయన గతంలో ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తే కందుల దుర్గేష్ గారు. ఆయనకి ఇండస్ట్రీ కొత్త కాదు, పత్రికా రంగం కొత్త కాదు. ఈ ప్రపంచంలో ఏ ఇష్యూస్ ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలిసిన మనిషి ఆయన. కాబట్టి ఆయన స్థాయిలోనే దీన్ని సెటిల్ చేస్తాడు. కానీ దీనికంటే పెద్ద సమస్య వాళ్ళు ఫేస్ చేస్తోంది పైరసీని. దీన్ని ఎలా అడ్డుకోవాలి, దానికి ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి సహకారం ఏంటి అనేదే కీలకంగా మారాలి. తర్వాత హీరోలు ఎక్కువ సినిమాలు చేయగలిగితే మేము కొంత చిన్న సినిమాలు మధ్య మధ్యలో వచ్చినప్పటికీ ఈ నష్టాలని తట్టుకునే పరిస్థితి మాకు కావాలి, పర్సంటేజ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఒక గౌరవప్రదమైన పర్సంటేజ్ కావాలి పెద్ద హీరోల సినిమాలు పడ్డప్పుడు అని అడుగుతున్నారు. అది కూడా ప్రభుత్వ జోక్యం అక్కర్లేదు. ఇండస్ట్రీ ఉన్నటువంటి బాడీస్ అన్నీ కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. తర్వాత ఈ స్నాక్స్ ధరలు దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. కానీ ఇది అనవసరమైనటువంటి డిబేటే. ఎందుకంటే మల్టీప్లెక్స్లో ఆ స్థాయి రేట్లతో అమ్మటం అనేది అక్కడికి వచ్చేటువంటి ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న కార్యక్రమం అది. సో వాళ్ళకి అది సరిపోయింది. వాళ్ళ నుంచి ఆ సెక్షన్ నుంచి ఇబ్బంది లేదు, ఆ సెక్షన్ నుంచి విమర్శలు రావట్లా. మధ్యలో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు కొంచెం ఆ ధరలు చూసి భయపడి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు కాదు వాళ్ళ ఆడియన్స్. వీళ్ళు గెస్ట్ అపీరెన్సే, అప్పుడప్పుడు వెళ్ళి కనిపించేవాళ్ళే. వీళ్ళ ఏరియా వేరు, వీళ్ళ ఏరియా థియేటర్ సింగిల్ స్క్రీన్. ఈ సింగిల్ స్క్రీన్ వాళ్ళు సింగిల్ స్క్రీన్ మీద నిలబడకుండా
ఈ పైరసీ చేస్తోంది. ఈ పైరసీ గనక లేకపోతే వీళ్ళందరూ సింగిల్ స్క్రీన్‌కి ఎళ్తారు హాయిగా. అక్కడ స్నాక్స్ ధరలు భారీగా లేవు. అంత ఇబ్బందికరంగా లేవు. 50, 100 మధ్యలో నడుస్తోంది కథ అక్కడ. కాబట్టి ఆ మేరకు వాళ్ళు కథ జీవితాన్ని ముందుకు నడిపించేస్తారు సినిమా దిశగా. అందుకని ఎటువైపు నుంచి చూసినా పైరసీ అనేదే కీలకంగా కనిపిస్తున్న గొడవ. అందుకని దాని మీద ఏదైనా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకోగలిగితే ఈ కలయికకి ఒక ప్రయోజనం ఉంటుంది. మీరు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఎలాగో వాళ్ళు అవకాశం ఇస్తారు. సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి పరిశ్రమే. రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కీలక వ్యక్తులందరికీ తెలుగుదేశం పార్టీతో ఏదో మేరకు పరిచయాలు సంబంధాలు బలంగానే ఉన్నాయి. అందుకని ఇదేదో ఇండస్ట్రీ పట్ల వ్యతిరేకంగా ఉంది అని కాదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా మీరు నన్ను కలిశారు కానీ ముఖ్యమంత్రి గారిని కలిశారా అని కోప్పడ్డారు కాబట్టి ఒకసారి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళి కలుస్తున్నారు. ఇదేదో వీళ్ళేదో పెద్ద ఇక్కడ నుంచి ఒక అజెండా పట్టుకుని వెళ్ళరు. వెళ్ళి ఆయన అభినందించి, అయ్యా మేమందరం మీకు తెలుసు కదా, మేమందరం మీ మనుషులమే అని ఒక మాట చెప్పేసి వస్తారు. ఒక ముద్ర వేయించి ఆయనకు చూపిస్తారు, అయ్యా అక్కడ కాగితం మీద ముద్ర వేయించుకొచ్చాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చూపించేస్తే ఆయన హ్యాపీ. ఇప్పుడు ఆయన సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఆయనవే 2 సినిమాలు రిలీజులు ఉన్నాయి. సెప్టెంబర్లో ఒకటి, ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించి కొత్త డేట్ రావాలి. వస్తే ఆయనవే 2 సినిమాలు ఉంటాయి కాబట్టి వాటికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్కి ఉంది. ఇలా పెద్ద హీరోల సినిమాలు అడపాదడపా వచ్చే సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు అది కీలకమేం కాదు, అది ఎలాగో తీసుకుంటారు వాళ్ళు. ఆ రేట్లు పెంచడానికి వీళ్ళు వెళ్ళి అడగక్కర్లేదు. ఆ హీరో గారే మంత్రిగా ఉన్నారు, ఇంకో హీరో గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు గారి కుమారుడు కాబట్టి వారికి అది ఈసారి దక్కుతుంది. గతంలో దక్కకపోయినా సినిమా రిలీజ్ అయింది.